చిల్డ్రన్స్ డే అనగానే మనం కూడా మన స్కూల్ డేస్కి వెళ్ళిపోతాం కదా. హ్యాపీగా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తూ, టీచర్స్ ఇచ్చే స్వీట్స్ ఇంకా హాట్ తింటూ, ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ రోజులే వేరబ్బా అనుకుంటాం. చిన్నప్పుడు అమ్మ మనల్ని చదువుకోమంటే పోమా ఎప్పుడు చదువేనా ఏంది అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈ కంప్యూటర్ జాబులు చూస్తే దీనికన్నా ఆ చదువు బెటర్ కదరా స్వామి అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అంటే చిన్నపిల్లలు అయిపోవాలి స్వామి అని అనుకుంటాం కదా. అది జరగదనుకోండి. కాబట్టి ఈ బాలల దినోత్సవం రోజున హాయిగా మీ పిల్లలతో కలిసి ఈ తెలుగు సినిమాలు చూసేయండి. ఫస్ట్ది సిసింద్రి సినిమా. చిన్న పిల్లల సినిమాలంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది సిసింద్రి. అఖిలు చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటాడో కదా. అల్లారు ముద్దుగా అమ్మ నాన్న చేతుల్లో పెరిగే చిన్న పిల్లోడిని క్రూరమైన బాబాయి అమాయక కిడ్నాపర్లకు అప్పచెప్తాడు. అలా ఇంట్లోకి వచ్చి ఫోటోగ్రాఫర్స్లా నాటకం ఆడి పిల్లవాడిని ఎత్తుకుపోతారు. తరువాత ఆ పిల్లవాడిని కాపాడలేక వీళ్ళు పడే అవస్థలు నవ్వులు తెప్పిస్తాయి. గిరిబాబు, తనికెళ్ళ భరణి, సుధాకర్, అబ్బా వీళ్ళను సినిమాలో చూస్తే నవ్వు ఆగదింకా. ఇక కింగ్ నాగార్జున ఆ పిల్లాన్ని కాపాడి లాస్ట్కి సర్కస్లో వీళ్ళ ముగ్గురితో చేపించే ఫీట్స్ అద్భుత. అసలు సినిమా మళ్ళీ చూసేసేయండి, తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఎమోషనల్ డ్రామా అంజలి చూడాల్సిందే. తల్లిదండ్రులకు పాప చనిపోతుంది అని తెలిసిన ఆ బాధ కళ్ళల్లో కనిపించకుండా పాపని ఎంత ప్రేమగా చూస్తుంటే అమ్మో కళ్ళల్లో సుడులు తిరుగుతాయి. అక్క అన్నలతో ఆటలు, అంజలిపై అపార్ట్మెంట్ పిల్లలు చూపే ప్రేమ సూపర్. అసలు అంజలి అంజలి అనే పాట ఇప్పటికీ పాపులర్ కదా. సో ఈ రోజున ఈ సినిమా కూడా చూసేయండి. ఇక నెక్స్ట్ చూడాల్సింది బాలరామాయణం సినిమా. జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా ఎంత బాగుంటాడో కదా. పిల్లలందరూ కలిసి చేసిన రామాయణం సినిమా చూస్తుంటే ఎంతసేపు అయినా బోర్ కొట్టదు. అలాగే మన పిల్లలకు కూడా మన ఇతిహాసం మీద కొంచెం జ్ఞానం పెంచవచ్చు. సో తప్పకుండా మీ పిల్లలతో కలిసి ఈ సినిమా కూడా చూసేయండి. ఇక ఈ సినిమా మర్చిపోతే ఎలా? అదేనండి లిటిల్ సోల్జర్స్. పాపం అన్నా చెల్లి ఇద్దరు అమ్మా నాన్న చనిపోతే తాతయ్య దగ్గరికి చేరుతారు. కానీ ఆస్తి కోసం వాళ్ళ తల్లిదండ్రుల్ని చంపిన వాళ్ళు ఈ పిల్లల్ని కూడా చంపాలి అనుకుంటారు. కానీ బ్రహ్మానందం సహాయంతో సూపర్గా తప్పించుకుంటారు. అసలు ఆ చిన్నపిల్ల గడుగ్గాయ చేసే అల్లరి చూసి తీరాల్సిందే. అమ్మని అన్నని చాలా తిప్పలు పెడుతుంది. కానీ నాన్న కూచి అలా తాతయ్య ఆర్మీ స్కూల్లో చేర్పిస్తానంటే తప్పించుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. లాస్ట్కి విలన్స్కి బుద్ధి చెప్పిన విధానం సూపర్. సో ఈ సినిమా కూడా చూసేయండి. ఇక తదుపరి కైకాల సత్యనారాయణ నటించిన ఘటోత్కచుడు సినిమా తప్పక చూసి తీరాల్సిందే. తనని ప్రమాదం నుండి రక్షించిన చిన్నారి గురించి ఆ యముడే భూలోకానికి వస్తాడు. ఆ ఎమోషనల్ డ్రామా చూసి తీరాల్సిందే. చూసేయండి. ఈ పిల్లల దినోత్సవం రోజున ఈ సినిమాలు మీ పిల్లలతో కలిసి హాయిగా చూసేయండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే! Please subscribe to the channel and download the Politicos app from the links in the description.